గూగుల్ పిక్సెల్ 10 ఈరోజు ఈ స్మార్ట్ ఫోన్ యొక్క ఫుల్ రివ్యూ చేద్దాము. చాలా మంది సబ్స్క్రైబర్స్ ఈ స్మార్ట్ ఫోన్ యొక్క ఫుల్ రివ్యూ చేయమని చెప్పి అడిగారు అనమాట. యూట్యూబ్ కమెంట్స్ లో కావచ్చు, షార్ట్స్ వీడియోలు అయితే పర్టికులర్ ఒక సబ్స్క్రైబర్ అయితే ప్రతి వీడియో కింద ప్రతి షార్ట్ కింద కమెంట్ చేశారు పిక్సెల్ 10 రివ్యూ చేయమని చెప్పేసి. అండ్ నాకు కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది, చేపిద్దామని చెప్పి తెప్పించాను అనమాట. ఈరోజు ఈ స్మార్ట్ ఫోన్ ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి, అసలు వీళ్ళు లాంచ్ చేసిన ప్రైస్ ప్యాకెట్కి ఈ స్మార్ట్ ఫోన్ వర్త్. ఫ్లిప్కార్ట్లో 50,000 రూపాయలకి ఈ స్మార్ట్ ఫోన్ వస్తుంది. సమ్ ఆఫర్స్ వేస్ట్ చేసుకుంటే 45 to 50 మధ్యలో వేరే అవుతుంది అనమాట. దీన్ని కొనొచ్చా, కొంటే దీంతో ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి, ప్రతి డిస్కస్ చేసుకుందామా. కమెంట్ రివ్యూ. ఫస్ట్ ఈ స్మార్ట్ ఫోన్ యొక్క బిల్డ్ క్వాలిటీ అండ్ డిజైన్ చూసుకుంటే చుట్టూ కూడా అల్యూమినియం ఫ్రేమ్ వాడారు. బ్యాక్ సైడ్ మనకి ప్లాస్టిక్ బ్యాగ్ తో వస్తుంది. ఫ్రంట్ సైడ్ వచ్చేసి కార్నింగ్ దురడగా 7 ప్రొడక్షన్ అయితే యూజ్ చేశారనమాట. ఫోన్ చేతిలో పట్టుకున్నప్పుడు మాత్రం ఇన్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ చాలా కాంపాక్ట్ గా ఒక మంచి ఫీలింగ్ వస్తుంది. నిన్న నేను ఫోటోస్ తీయడానికి బయటకు వెళ్ళినప్పుడు నా ఫ్రెండ్ ఫోన్ చేతిలో తీసుకొని ఈ ఫోన్ ఎంత బాగుంది చేతిలో పట్టుకోవడానికి, నేను తీసేసుకుంటే చెప్పురా అని అడిగినాడు అనమాట. సో ఇన్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ మాత్రం చిన్నగా ఉండడం వల్ల, కాంపాక్ట్ ఉండడం వల్ల ఫోన్ జోలో పెట్టుకున్నప్పుడు మీకు తెలియదు అనమాట, అంత బెటర్గా ఉంది. ఖచ్చితంగా చెప్తాను, చాలా వరకు బెటర్గా ఉంది. ఇన్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ మాత్రం ఎక్కువ వెయిట్ కూడా మీరు ఈ స్మార్ట్ ఫోన్లో ఫీల్ అవ్వరు. ఇంకా డిస్ప్లే చూసుకుంటే 6.3 ఇంచెస్తో ప్యూర్ డిస్ప్లే యూజ్ చేస్తారు. మేము టెస్ట్ చేసినప్పుడు వాళ్ళు మెన్షన్ చేస్తుంది కూడా 2000 nits HBM మోడ్ లో అంటున్నారు, 3000 nits పీక్ బ్రైట్నెస్ అంటున్నారు అనమాట. అవుట్డోర్ లో కూడా డిస్ప్లే చాలా బ్రైట్ గా ఉంది. బ్రైట్నెస్ పరంగా మాత్రం నాట్ సింగిల్ కంప్లైంట్ కూడా లేదని చెప్పొచ్చు. ఈవెన్ సన్ లైట్ లో మిట్ట మధ్యాహ్నం కూడా చాలా వరకు బ్రైట్ గా ఉంది. నేను ఎక్కడ బ్రైట్నెస్ పరంగా మాత్రం కంప్లైంట్ అయితే ఫేస్ చేయలేదు. ఓకే, మూవీస్ చూస్తున్నప్పుడు కలర్స్ కావచ్చు, కాంట్రాస్ట్ కావచ్చు, ఇవన్నీ ఎలా ఉంది బ్రో అంటే మాత్రం యూట్యూబ్లో హెచ్డీ వీడియో ప్లేబ్యాక్ కావచ్చు, నెట్ఫ్లిక్స్లో కావచ్చు, నేను జియో హాట్స్టార్లో కూడా సరే సూపర్ సుబ్బు సిరీస్ మనకి నెట్ఫ్లిక్స్లో వచ్చింది కదా, ఆ సిరీస్ మొత్తం ఈ స్మార్ట్ ఫోన్లో నేను చూశాను. చాలా వరకు బెటర్గా ఉంది. నెట్ఫ్లిక్స్లో చూస్తున్నప్పుడు కూడా సరే, నెట్ఫ్లిక్స్ కానీ జియో ఎనీ ప్లాట్ఫామ్, ఎనీ ఓటీటీ ప్లాట్ఫామ్లో మేము యూజ్ చేస్తున్నా కూడా సరే కలర్స్ మంచిగా ఉంది, కాంట్రాస్ట్ కూడా చాలా వరకు బెటర్గా ఉంది. 100% మూవీ వాచింగ్ ఎక్స్పీరియన్స్ కూడా చాలా వరకు బెటర్గా ఉంటుందని చెప్పొచ్చు. ఇంకా డిస్ప్లేలో మనకు చూసుకుంటే ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ యూజ్ చేస్తారు. ఇది ఒక ఆప్టికల్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ అనమాట. చాలా ఫాస్ట్ సెక్యూర్గా ఉంది. సమ్ టైమ్స్ స్లో అనిపించింది. 1-2 సార్లు నేను స్లోనెస్ అయితే అబ్జర్వ్ చేశాను అనమాట. అవుట్ ఆఫ్ 10 times ఒక 1 or 2 times మీరు అబ్జర్వ్ చేస్తారు కొంచెం స్లోగా అన్లాక్ అవ్వడం. ఇట్ మేబీ సెన్సార్ వలన ఆర్ఎల్స్ ఓఎస్ ఏదైనా బగ్గా నాకు తెలియదు, కానీ 1 or 2 times అయితే మాత్రం ఆ ల్యాగ్ అయితే నేను నోటీస్ చేస్తాను ఫింగర్ ప్రింట్ అన్లాకింగ్లో. ఓకే, ఈ డిస్ప్లే నాకు మేజర్ కాన్ అనిపించిన ఒక పాయింట్ ఉంది, డిస్ప్లే బెజల్స్. 50,000 రూపాయలు పెట్టి మీరు స్మార్ట్ ఫోన్ కొంటా ఉంటే 50,000 రూపాయల్లో ఇంత థిక్ బెజల్స్ మీకు వస్తుంది అనమాట. ఇది నాకు మేజర్ డ్రాబ్యాక్ అనిపించింది. నా ఫ్రెండ్ బ్యాక్ సైడ్ చూసినప్పుడు ఫోన్ భలే ఉందిరా, చేతులు పట్టుకుంటే బాగుందిరా అన్నారు కదా, అదే ఫ్రెండ్ ఏం చూస్తే ఈ ఫోన్ ఎంతరా 20,000 30,000 నేను అనమాట. అంటే 20,000లో ఇది చూడండి, ఈ శాంసంగ్ M47 దీంతోనే నాకు బెజల్స్ కొంచెం తక్కువ అనిపించింది కంపేర్ టు నాకు పిక్సెల్ 10. M47 రివ్యూ మన చాలా తొందరగా వస్తుంది. స్టే ట్యూన్డ్ ఫర్ దట్. అండ్ ఇలాంటి రివ్యూస్ అన్ని చూడాలంటే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. 50 సబ్స్క్రైబర్స్ మనం చాలా దగ్గరగా ఉన్నాము, ప్లీజ్ బీ అ పార్ట్ ఆఫ్ దట్. ఓకే, ఇంకా డిస్ప్లే బాగుంది కాబట్టి స్పీకర్స్ ఎలా ఉందంటే మాత్రం డ్యూయల్ స్టీరియో స్పీకర్ అయితే యూజ్ చేస్తారనమాట. ఇయర్ పీస్ కూడా సెకండ్ స్పీకర్ కింద యాక్ట్ అవుతుంది. నేను టెస్ట్ చేసినప్పుడు సౌండ్ క్వాలిటీ మాత్రం క్లారిటీ కానీ ఆడియో సెపరేషన్లో కానీ ఎవ్రీథింగ్ బెటర్గా ఉన్నా, బట్ ఒక షార్ప్నెస్ మిస్ అవుతుంది ఆడియో క్వాలిటీలో. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే లౌడ్నెస్ కొంచెం బెటర్గా ఉండొచ్చు. అదర్ దెన్ నాకు స్పీకర్లో పెద్ద కంప్లైంట్స్ లేకపోయినా, బట్ లౌడ్నెస్ విషయంలో ఇంకొంచెం బెటర్ ఉండొచ్చు. అండ్ షార్ప్నెస్ కూడా ముద్దుగా ఉన్నట్టుంది సౌండ్ బాగా, బట్ ఆ షార్ప్ ఇన్స్ట్రుమెంట్స్ కానీ ఇవన్నీ మనం క్లియర్గా ఫీల్ అవ్వలేకపోతున్నాం. అదొక్కటి అనిపించింది. అదర్ దెన్ నాకు పెద్ద ప్రాబ్లం అయితే మనం ఏం చెప్పొచ్చు. ఇంకా మెయిన్గా ఈ స్మార్ట్ ఫోన్ యొక్క పర్ఫార్మెన్స్ Tensor G4 ప్రాసెసర్ యూజ్ చేశారు. ఇది ఒక 4 nm పైన బిల్డ్ అయిన ప్రాసెసర్ అనమాట. ఈ ప్రాసెసర్ని మేము టెస్ట్ చేసినప్పుడు యాంటీ బెంచ్మార్క్ స్కోర్ అయితే 1.2 million అయితే స్కోర్ చేసింది. ఓకే, టెస్టింగ్ పక్క పెట్టేసి వన్ మోర్ థింగ్, టెస్టింగ్ మేము టెస్ట్ చేసేటప్పుడు కూడా ప్రాసెస్ చాలా స్టేబుల్గా ఉంది. ఇక్కడ హీట్ అవ్వడం లాంటిది నేనైతే గమనించలేదు. ఒక మ్యాక్సిమం 38-39 దాకా వెళ్ళిందనమాట. యూజువల్గా టెన్సర్ ప్రాసెసర్స్ చాలా ఫాస్ట్గా హీట్ అప్ అయిపోతుంది, బట్ ఈ ప్రాసెసర్ ఒక బిహేవియర్ డిఫరెంట్గా ఉందని చెప్పొచ్చు అనమాట, ఎస్పెషల్లీ ఈ స్మార్ట్ ఫోన్లో. ఓకే, ఎలా ఉంది బ్రో రియల్ లైఫ్లో గేమ్స్ ఆడేటప్పుడు కానీ ఆర్ఎల్స్ ఏదైనా హై ఎండ్ టాస్క్లు కావచ్చు, మల్టీ టాస్కింగ్ కావచ్చు, ఎలా ఉందంటే మాత్రం BGMI ఆడేటప్పుడు స్మూత్ 60 FPS మాత్రమే, ఎక్కువ ఆడలేకపోయినా ఒక 15 to 20 minutes కూడా నేను గేమ్ ప్లే ఆడలేకపోయినా. ఎందుకంటే ఈ రోజుల్లో చాలా స్మార్ట్ ఫోన్స్లో 120 FPSలో గేమ్ ప్లే నేను ప్లే చేసి 60 FPSకి మళ్ళీ నేను బ్యాక్ రాలేకపోతున్నా. ఓకేనా, సో ఒక అరగంట నేను స్ట్రెస్ చేసి ఒక అరగంట నేను గేమ్ ఆడినానంటే పెద్ద హీట్ ఏం ఎక్కువ నేను నోటీస్ చేయలేదు. ఎందుకంటే బెంగళూరు టెంపరేచర్ చాలా కూల్ ఉంది. ఓకేనా, ఈ పాయింట్ మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. మీ ఏరియా టెంపరేచర్ ఎక్కువ ఉంటే ఖచ్చితంగా ఫోన్ హీట్ అవుతుంది. సో నాకైతే మాత్రం మ్యాక్సిమం 40 degrees రీచ్ అయింది, దానిపై అయితే వెళ్ళడం లేదనమాట. బట్ గేమ్ ప్లే ఎలా ఉందంటే 60 FPSలో ఇంకెలా ఉంటుంది మీరే ఊహించుకోండి. నేను ఎక్కువ పిక్సెల్ ఇస్ నాట్ బిల్డ్ ఫర్ గేమింగ్, ఈ పై మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. గేమ్స్ ఎప్పుడో ఒకేషనల్గా ఒక సబ్వే సర్ఫర్స్, క్యాండీ క్రష్ ఇలాంటి వాడుకుంటానంటే ఓకే, కానీ గేమింగ్ కోసం ఈ స్మార్ట్ ఫోన్ నేను కూడా రికమెండ్ చేయను, మీరు తీసుకోరని నాకు కూడా తెలుసు. ఓకే, అదర్ దెన్ రియల్ లైఫ్ టాస్క్లు కానీ మల్టీ టాస్కింగ్ కావచ్చు మాత్రం 100%
చాలా బాగుంది, చాలా బెటర్గా ఉంది. మల్టీ టాస్కింగ్ డ్యూయల్ యాప్స్ కావచ్చు, ముఖ్యంగా యాప్ డ్రాయర్ ఓపెన్ చేసినప్పుడు క్లోజ్ చేసినప్పుడు సౌండ్ ఇంక్రీజ్ చేసినప్పుడు వచ్చే హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్స్, దాన్ని ఇంక్లూడ్ చేసిన విధానము, ఎవ్రీథింగ్ సరే, యాప్ ఓపెనింగ్ స్పీడ్స్ కానీ ర్యామ్ మేనేజ్మెంట్ కానీ చాలా బాగుంది, చాలా బెటర్గా ఉంది. సో మీరు యూఐ పరంగా చూస్తే మాత్రం, యాప్స్ మల్టీటాస్కింగ్ పరంగా చూస్తే మాత్రం చాలా బెటర్గా ఉంది, బట్ నాట్ ఫర్ గేమింగ్. ఇంకా మెయిన్ పార్ట్ కెమెరాస్ చూసుకుంటే బ్యాక్ సైడ్ 2 కెమెరాలు ఇచ్చారు. 48 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అండ్ 13 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాతో, అండ్ ఫ్రంట్ సైడ్ కూడా 13 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో ఈ స్మార్ట్ ఫోన్ వస్తుంది అనమాట. ఓకే, దీన్ని మేము టెస్ట్ చేసినప్పుడు ఎలా ఉందంటే, ఒక డిస్క్లైమర్ లాగా అనుకోండి, ఈ స్మార్ట్ ఫోన్లో ఫొటోస్ అందరికీ నచ్చదు. ఇది వచ్చేసి మీకు ట్రూ టోన్, ఐ మీన్ మీరు రియల్ లైఫ్లో చూసే ఫొటోస్ అలానే ఉంటుంది, అదే కలర్స్ ఉంటుంది, అదే స్కిన్ టోన్స్ ఉంటుంది. దీన్ని వెరీ నేరో ఆడియన్స్ ఇష్టపడతారు అనమాట. ఒక 10 మంది ఉన్నారంటే 10 మందిలో ఒకరో ఇద్దరోదా ఈ ఫొటోస్ ఇష్టపడతారు. అవుట్ ఆఫ్ 10 8 మెంబర్స్ అంతా కూడా మంచి కాంట్రాస్ట్ ఇమేజెస్, కలర్స్ బూస్ట్ అవ్వడం లాంటివి, స్కిన్ వైట్నింగ్ లాంటివి కోరుకుంటారు. ఓకేనా? సో ఖచ్చితంగా పిక్సెల్ కలర్ టోన్ మీరు ఇష్టపడే వాళ్ళైతే ఈ స్మార్ట్ ఫోన్లో కూడా అదే కలర్ టోన్ ఉంది. నేను ఫోటోలు తీసినప్పుడు డైనమిక్ రేంజ్ బాగుంది, ఇమేజ్ కలర్స్ బాగుంది, ఐ మీన్ నేచురల్గా ఉంది. సమ్ టైమ్స్ బాగా అవుతుంది, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ముఖ్యంగా ఈ స్మార్ట్ ఫోన్ నాకు బాగా నచ్చింది డైనమిక్ రేంజ్. షార్ప్నెస్ లిటిల్ బిట్ బెటర్ ఉండొచ్చు, ఇంకొంచెం బెటర్ ఉండొచ్చు, అది తప్పించి. సో ఒక మెయిన్ కెమెరాలో మీరు ఫోటోలు తీసారంటే అవుట్ ఆఫ్ 10 ఫొటోస్ 8 ఫొటోస్ మీకు చాలా వరకు బెటర్గా వస్తుంది. 1-2 ఫోటోలు మిస్ అవుతుంది. ఎలా మిస్ అవుతుందంటే, నైట్ టైంలో నేను జిమ్ ఫోటో తీసాను అనమాట, అల్ట్రా వైడ్ యాంగిల్లో అండ్ మెయిన్ సెన్సార్లో. అక్కడ ఆర్ఆర్ ఫిట్నెస్ అని టెక్స్ట్ ఉంది కదా, ఆ టెక్స్ట్ దగ్గర బ్లూగా అయిపోయింది మెయిన్ సెన్సార్లో. పిక్సెల్ దగ్గర నుంచి ఇలా మిస్ మ్యాచ్ అవ్వడం నేను నోటీస్ చేయలేదు. అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాలో ఫోటో తీసాను చూడండి, దాంతో ఎలా ఉంది మెయిన్ సెన్సార్లో చూడండి మరి. సో ఇది ఒక్కటి నేను నోటీస్ చేశాను. అక్కడక్కడ మనకి పోతా ఉంది ఫొటోస్ అయితే మాత్రం, ఎవ్రీ టైం బెటర్గా వస్తుంది చెప్పలేము అనమాట. బట్ ఏంటంటే, నేను మళ్ళీ చెప్తున్నా చూడండి, మీకు పిక్సెల్ ఫోన్స్ మీకు నచ్చిందంటే, సరే పిక్సెల్ ఫొటోస్ మీకు నచ్చుతుంది అంటే మాత్రం ఈ స్మార్ట్ ఫోన్లో ఉన్న ఫొటోస్ కూడా మీకు నచ్చుతుంది. ఆర్ ఎల్స్ మీరు నార్మల్ వివో, ఒప్పో అండ్ ఎనీ అదర్ స్మార్ట్ ఫోన్స్ మీరు చేసి పిక్సెల్ ఫొటోస్ మీరు చూస్తే మీకు నచ్చదు. ఓకేనా? ఈ పాయింట్ మీరు ఖచ్చితంగా మెన్షన్ చేయాలనుకుంటున్నాం. అండ్ పిక్సెల్ ఫోన్స్లో నాకు బాగా నచ్చేది హైలైట్స్ కంట్రోల్ బాగా చేస్తుంది, డైనమిక్ రేంజ్ చాలా బెటర్గా ఉంటుంది. నైట్ టైంలో నేను బిల్డ్ బోర్డ్స్ దగ్గర మంచి ఎలాంటి ఫోటోలు తీసానంటే హైలైట్స్ని ప్రాపర్ కంట్రోల్ చేస్తాను అనమాట. నేను జిమ్లో తీసిన ఫోటోలని కూడా నా బ్యాక్గ్రౌండ్లో ట్యూబ్ లైట్స్ కానీ లైట్స్ కానీ ఉంటే దాన్ని ప్రాపర్గా ఎక్స్పోజ్ చేస్తుంది. ఇలాంటి విషయాల్లో పిక్సెల్ ఫొటోస్ చాలా వరకు బెటర్గా ఉంటుంది, దాని వరకు ప్రాపర్ ఫినిష్ చేస్తుంది. ఇంకా అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా కూడా మెయిన్ కెమెరాతో షార్పర్గా లేకపోయినా, బట్ మెయిన్ కెమెరాతో ఈక్వల్గా కలర్స్ మ్యాచ్ చేస్తుంది. మెయిన్ కెమెరాతో ఈక్వల్గా డైనమిక్ రేంజ్ ఉంది, బట్ షార్ప్నెస్ కొంచెం తక్కువ ఉంది. ఇంకా సెల్ఫీ కెమెరా నాకు ఇంట్రెస్టింగ్ అనిపించింది, కొంచెం బెటర్గా ఉందని చెప్పొచ్చు కంపేర్ టు బ్యాక్ సైడ్ కెమెరా. కూడా నాకు ఫ్రంట్ కెమెరా కొంచెం బెటర్గా అనిపించింది అనమాట. ఫ్రంట్ కెమెరా కూడా డైనమిక్ రేంజ్ బాగుంది, కలర్స్ బాగుంది, షార్ప్నెస్ బాగుంది, ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్గా ఉంది. బట్ కలర్స్ యాజ్ యూజువల్గా ట్రూ టోన్ ఉంటుంది. మనకి ఇక్కడ మచ్చలు ఉంది, ఇక్కడ మనకి స్కిన్ టెక్స్చర్ ఎలా ఉందో అలానే చూపిస్తుంది. అదే కానీ స్కిన్ స్మూత్నింగ్ కానీ ఎటువంటిది మీరు ఈ స్మార్ట్ ఫోన్లో ఎక్స్పెక్ట్ చేయొద్దండి. మీకు అది నచ్చిందంటే మాత్రం ఖచ్చితంగా ఈ స్మార్ట్ ఫోన్ నచ్చుతుంది. సో ఇది ఫొటోస్ మాత్రం. ఓకే, కమింగ్ టు వీడియోస్ ఎలా ఉందంటే మాత్రం, వీడియోస్ డిపార్ట్మెంట్ వీడియో రికార్డ్ చేస్తాం, మాట్లాడదాం, దాంతో చూసేయండి. పిక్సెల్ 10 బ్యాక్ కెమెరా రికార్డ్ చేస్తున్న 4K 60 FPS వీడియో క్వాలిటీ డే టైంలో, ఈవినింగ్ టైంలో, ఎండ కూడా లేదు, చూడడానికి అయితే క్వాలిటీ ఇలా ఉంటుంది అనమాట. నడుస్తాను, స్టెబిలైజేషన్ గమనించండి, వెనక్కి వెళ్ళమదు. అండ్ సమ్ టైమ్స్ ఆడియో కూడా మీకు పిక్సెల్ 10లో రికార్డ్ చేస్తే బ్యాక్ సైడ్ కెమెరా నుంచి ఎలా ఉంటుందో అప్పుడు మీరు చెక్ చేయొచ్చు. పిక్సెల్ 10 బ్యాక్ సైడ్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా రికార్డ్ చేస్తున్నా 13 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాలో 4K 30 మాత్రమే ఇచ్చారు. ఈ స్మార్ట్ ఫోన్లో మెయిన్ కెమెరాకి మాత్రం 4K 60 ఇచ్చారు. రిమైనింగ్ అన్ని కెమెరాస్ కూడా 4K 30 సపోర్ట్ చేస్తుంది. ఈ 4K 30 వీడియో క్వాలిటీ చూడడానికి ఎలా ఉంటుంది, నేను చెక్ చేసిన వీడియో క్వాలిటీ ఎలా ఉందంటే, అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అంత బెటర్గా లేదు, బాగుంది, బట్ ఏంటంటే షార్ప్నెస్ కంపేర్ టు మెయిన్ కెమెరా అంత బెటర్గా అయితే మాత్రం ఖచ్చితంగా లేదు. సో ఓవరాల్ ఏమంటారంటే, వీడియో డిపార్ట్మెంట్లో అంత పిక్సెల్ ఫోన్స్ వీడియోస్ తోపు తురుమని కష్టం చెప్పలేకపోతున్నా, అంత స్కిన్ టోన్స్ కానీ కలర్స్ కానీ నాకు అంత బెటర్ నచ్చడం లేదు. సో 50,000 రూపాయల్లో ఈ వీడియోగ్రఫీని మాత్రం నేను అసలు యాక్సెప్ట్ చేయలేకపోతున్నా, ఐదర్ మెయిన్ సెన్సర్ కానీ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా కానీ సెల్ఫీ కెమెరా కానీ. పిక్సెల్ 10 ఫ్రంట్ కెమెరా రికార్డ్ చేస్తున్న 4K 30 FPS వీడియో క్వాలిటీ అయితే ఎలా ఉంటుంది. 4K 60 ఇవ్వలేదు, 4K 30 మాత్రమే ఇచ్చారు. రైట్ నౌ నేను చూస్తున్న వీడియో కూడా నాకు అంత షార్పర్గా అనిపించలేదు, అంటే ఆ 4Kలో ఉండే క్రిస్పీనెస్ కానీ అవన్నీ నేను ఫీల్ అవ్వలేకపోతున్నా. సో నాకు తెలిసినంత వరకు 50,000 రూపాయల ఈ ఫ్రంట్ వీడియో రికార్డింగ్ మాత్రం ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయలేము, ఇంకా బెటర్గా ఉండొచ్చు అనేది నా ఒపీనియన్. ఇంకా బ్యాటరీ లైఫ్ ఎలా ఉంది బ్రో అంటే మాత్రం 5100 mAh బ్యాటరీ ఇచ్చారు. దాన్ని ఛార్జ్ చేయడానికి 30 వాట్ ఛార్జ్ సపోర్ట్ చేస్తుంది, బాక్స్లో ఛార్జర్ మనం ప్రొవైడ్ చేయలేదు అనమాట. అండ్ 10 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ కూడా ఈ స్మార్ట్ ఫోన్ సపోర్ట్ చేస్తుంది. ఓకే, ఎలా ఉంది బ్రో, ఛార్జింగ్ ఎంత ఫాస్ట్గా ఎక్కుతుంది అంటే మాత్రం, నేను టెస్ట్ చేసినప్పుడు 1.5 గంటల సేపు మీకు ఈజీగా పట్టేస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ 0 to 100% మీరు ఫుల్ చేయాలనుకుంటే. లేదు ఒక 50 to 100 అంటే ఇవంతా మీకు 1 అవర్లో ఫుల్ అయిపోతుంది. కానీ
స్పెసిఫిక్‌గా 0-100% మీరు ఫుల్ చేయాలంటే ఈజీగా 1½ అవర్ అయితే టైం తీసుకుంటుంది. బికాస్ ఆఫ్ 30 వాట్ సపోర్ట్ చేస్తుంది కాబట్టి. రూ. 50,000 పెట్టి మినిమమ్ ఒక 65 వాట్ అని ఇచ్చింటే బాగుండేది నా మెయిన్ కన్సర్న్‌గా అనిపించింది. అదర్ దెన్ బ్యాటరీ లైఫ్ ఎలా ఉంది, ఎస్‌ఓటీ ఎలా ఉంది, స్క్రీన్ టైమ్ ఎలా వస్తుందంటే మాత్రం నేను టెస్ట్ చేసినప్పుడు మీరు మల్టీమీడియా ఎక్స్‌పీరియన్స్ ఎక్కువ చేస్తుంటారు, రీల్స్ ఎక్కువ స్క్రోల్ చేస్తుంటారు, యూట్యూబ్ వీడియోస్ కానీ, మూవీ ఎక్కువ చూస్తున్నారంటే 7 అవర్స్ ఈజీగా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. లేదు మీరు ఎక్కువ గేమ్స్ ఆడతారు, సబ్వే సర్ఫర్స్ ఇలాంటివి కానీ మల్టీ టాస్కింగ్ ఎక్కువ చేస్తున్నారంటే ఒక 6 గంటల సేపు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. సో 6-7 అవర్స్ మధ్యలో మాత్రం వస్తుందన్నమాట దీనికి ఎస్ఓటీ మాత్రం నేను టెస్ట్ చేసినప్పుడు. సో ఇంకా బెటర్ ఉండొచ్చు 5100 కానీ 5100 mAhకి దీన్ని ఆప్టిమైజ్ చేసిన విధానం చాలా బాగుంది. అదొక్కటి అప్రిషియేట్ చేయొచ్చు వీళ్ళని. ఎందుకంటే చాలామంది 6000 mAh ఇచ్చి ఇంకా కూడా 6-7 అవర్స్ వస్తుందన్నమాట. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే నా OnePlus 13 కూడా 6000 mAhతో వస్తుంది. ఈ OnePlus 13 Pixel 10 రెండు ఒకే సిమిలర్ కైండ్ ఆఫ్ ఎస్ఓటీ వస్తుంది. సో ఇలాంటి వాటిలో మనం అప్రిషియేట్ చేయొచ్చు. బట్ ఖచ్చితంగా బెటర్ ఇంకా ఎక్కువ mAh బ్యాటరీ ఇవ్వచ్చు, ఇంకా బెటర్ ఛార్జింగ్ స్పీడ్స్ ఇవ్వచ్చు. అది నాకు మెయిన్ కన్సర్న్గా అనిపించింది. ఇంకా మెయిన్గా పిక్సెల్ ఫోన్స్ చాలా మంది కొనేది ఓఎస్ ఎక్స్పీరియన్స్ కోసమే కదా. ఇది ఎలా ఉంది అంటే ఆబ్వియస్గా మీకు పిక్సెల్ ఫోన్స్ గురించి తెలిసి ఉంటే ఈ ఓఎస్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది మీకు తెలుస్తుంది. వన్ థింగ్ ఇక్కడ నేను మెన్షన్ చేస్తున్నా, చాలా స్మార్ట్ ఫోన్ బ్రాండ్స్ కూడా నేను స్టాక్ ఆండ్రాయిడ్తో ఇస్తున్నా అని చెప్తారు. మీరు పిక్సెల్ ఫోన్స్ ఒకసారి యూస్ చేయండి. స్టాక్ ఆండ్రాయిడ్ ఎక్స్పీరియన్స్ మాత్రం ఎక్స్ట్రీమ్గా ఉంటుంది. వన్ ఆఫ్ ది బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది మీకు స్టాక్ ఆండ్రాయిడ్ ఎక్స్పీరియన్స్ మాత్రం. బట్ అదర్ మనకి మోటో స్మార్ట్ ఫోన్స్ కావచ్చు, హెల్యూవే ఇప్పుడు చెప్తున్నారు ఇంతకుముందు స్టాక్ ఆండ్రాయిడ్ అని చెప్పేవాళ్ళు, అండ్ లావా ఫోన్స్ వీళ్ళందరూ చెప్తున్నారు కదా AA ప్లస్ కానీ స్టాక్ ఆండ్రాయిడ్ ఎక్స్పీరియన్స్ అని చెప్పేసి. అవన్నీ జుజుబీ, అవి పేరుకే స్టాక్ ఆండ్రాయిడ్. ఇది నిజం చెప్తున్నా, దీంతో ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయండి. ఎవ్రీ మూమెంట్ మీరు యాప్ క్లోజ్ చేసేటప్పుడు కానీ, మీరు మల్టీ టాస్కింగ్ చేసేటప్పుడు కానీ హ్యాప్టిక్స్ మంచిగా ఇంప్లిమెంట్ చేసింటాడు. మీరు సౌండ్ వాళ్ళు మీకు ఇచ్చేటప్పుడు కూడా హ్యాప్టిక్స్ ఇంప్లిమెంట్ చేసింటారు అనమాట. అంత బాగుంటుంది. బట్ ఏంటంటే ఎక్కువ మీరు కస్టమైజేషన్ ఇష్టపడేట్టుగా ఉంటే ఈ స్టాక్ అనేది మీకు పెద్దగా ఇష్టం ఉండదు. లైక్ హైపర్ ఓఎస్ కానీ, One UI కానీ, Oxygen OS కానీ ఇలాంటి వాటికి వెళ్ళండి. పిక్సెల్ OS అనేది అందరికీ కాదు, బట్ నాలాంటి వాళ్ళకి చాలా ఇష్టంగా ఉంటుంది పిక్సెల్ OS మాత్రం. ఈ పిక్సెల్ OS అంటున్నా, స్టాక్ ఆండ్రాయిడ్ ఎక్స్పీరియన్స్. ఈ స్టాక్ ఆండ్రాయిడ్ ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా వరకు బెటర్గా ఉంటుంది. మీకు ఇష్టపడితే మాత్రం చాలా బాగుంటుంది. Android 16తో వస్తుంది. అప్ టు 7 మేజర్ అప్డేట్స్ అయితే మాత్రం ఇస్తాను అనమాట. రైట్ నో Android 17 మీద రన్ అవుతుంది కాబట్టి నెక్స్ట్ 5 ఏళ్ళు మీకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా అప్డేట్స్ అయితే వచ్చేస్తుంది. ఇంకా ఫైనల్గా ఈ పిక్సెల్ 10Aని ₹50,000 నేను కొనొచ్చా బ్రో అంటే మాత్రం దీంతో ఫస్ట్ ప్రోస్ అని డిస్కస్ చేసుకుందాము. దాని తర్వాత నేను మెన్షన్ చేస్తాను. ఈ స్మార్ట్ ఫోన్లో నాకు అనిపించిన ప్రోస్ ఏంటంటే మెయిన్గా దీని ఒక బిల్డ్ క్వాలిటీ అండ్ ఫార్మ్ ఫ్యాక్టర్ చాలా బాగుంది. చేతులు కూడా బాగుంది కాబట్టి దాని ఒక మేజర్ ప్రో కింద యాడ్ చేస్తున్నా. అండ్ డిస్ప్లే క్వాలిటీ కూడా బ్రైట్నెస్ కానీ, మూవ్ వాచింగ్ ఎక్స్పీరియన్స్ కావచ్చు, మంచి కాంట్రాస్ట్ డిస్ప్లే యూస్ చేయడం వల్ల దీనికి ఒక మేజర్ ప్రో కింద యాడ్ చేస్తున్నా. అండ్ స్పీకర్స్ క్వాలిటీ కొంచెం మందంగా ఉన్న ఆడియో సపరేషన్ కానీ క్లారిటీ కానీ చాలా బెటర్గా ఉంది కాబట్టి దాని ఒక మేజర్ ప్రో కింద యాడ్ చేస్తున్నా. ఇంకా ఫైనల్గా నాకు అనిపించింది స్టాక్ ఆండ్రాయిడ్ ఎక్స్పీరియన్స్. రైట్ నా Android 17 మీద రన్ అవుతుంది కాబట్టి వన్ ఆఫ్ ది బెస్ట్ ఓఎస్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి దీని ఒక మేజర్ ప్రో కింద నేను యాడ్ చేస్తున్నా. ఇది స్మార్ట్ ఫోన్ అనిపించిన 4 ప్రోస్. అండ్ కమింగ్ టు కాన్స్, నాకు అనిపించింది మేజర్ కాన్ అంటే ఈ స్మార్ట్ ఫోన్లో పర్ఫార్మెన్స్. ₹50,000 దగ్గర మనకి ఇదే ప్రైస్ బ్రాకెట్లో స్నాప్డ్రాగన్ 8 Gen 5 కావచ్చు, RLS 8 Elite వచ్చేస్తుంది అనమాట ఈ ప్రైస్ బ్రాకెట్లో. దాంతో కంపేర్ చేసుకుంటే ఒక 50% పర్ఫార్మెన్స్ కూడా అచీవ్ చేయలేదు అనమాట ఈ Tensor G4 ప్రాసెసర్ మాత్రం. సో అదొక మేజర్ కాన్గా అనిపించింది. అండ్ పాయింట్ నెంబర్ 2, బెజల్స్ మేజర్ కన్సర్నింగ్ ఫ్యాక్టర్గా పెట్టుకోండి ఈ స్మార్ట్ ఫోన్ మీరు కొనేటప్పుడు మాత్రం. నాకు అనిపించిన బెజల్స్ చాలా థిక్గా ఉంది. ₹50,000 దగ్గర ఇంత థిక్ బెజల్స్ నేను యాక్సెప్ట్ చేయలేకపోతున్నా. మీరు ఒకసారి ఇక్కడ ఆఫ్లైన్ స్టోర్స్కి వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేయండి. ఈ బెజల్స్ మీకు ఓకే అనుకుంటే మాత్రం ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వండి. ఇది ఒక మేజర్ కాన్గా నేను మెన్షన్ చేస్తున్నాం. అండ్ ఇంకోటి 2 పాయింట్స్, 2 డిపార్ట్మెంట్స్ గురించి నేను మాట్లాడాలి ఇక్కడ. దాన్ని ప్రో కింద పెట్టడం, కాన్ కింద పెట్టడం. ఫస్ట్ పాయింట్ కెమెరాస్. ఈ కెమెరాస్ మీకు నచ్చింది, పిక్సెల్ ఫోన్స్ మీకు నచ్చుతుందంటే ఈ ఫోటోస్ మీకు నచ్చుతుంది. ఓకేనా, ఇది ఒక పాయింట్. అండ్ పాయింట్ నెంబర్ 2, బ్యాటరీ. వాళ్ళు ఇచ్చిన 5100 mAh బ్యాటరీని ప్రాపర్గా ఆప్టిమైజ్ చేస్తున్నారు. 6-7 అవర్స్ ఎస్ఓటీ మీరు ఇది ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు ఈ స్మార్ట్ ఫోన్ దగ్గర నుంచి. దాంతో ఎటువంటి డౌట్ లేదు. అండ్ ఐడిల్ బ్యాటరీ టైం కూడా చాలా తక్కువ ఉంది. ఓవర్ నైట్లో కూడా ఒక 1% కూడా ఒకరోజు అయితే డ్రైన్ అవ్వలేదన్నమాట. ఒకరోజు అయితే మాత్రం 1% డ్రైన్ అయింది ఓవర్ నైట్లో. కాబట్టి బ్యాటరీ ఆప్టిమైజేషన్ బాగుంది కాబట్టి దాన్ని నేను కాన్ కింద పెట్టలేకపోతున్నా. బట్ మేజర్ కాన్ ఏంటంటే ఛార్జర్ అనమాట. 30 వాట్ ఇవ్వడం వల్ల నాకు 1½ అవర్ టైం పడుతుంది ఛార్జర్కి. సో అదొక కాన్గా నేను మెన్షన్ చేయొచ్చు ఛార్జర్ మాత్రం. బట్ బ్యాటరీని కాన్ కింద నేను మెన్షన్ చేయలేకపోతున్నా. సరే గైస్, ఈ స్మార్ట్ ఫోన్లో ఉన్న ప్రోస్ అండ్ కాన్స్ ముందు పెట్టేస్తాను. నాకు అనిపించింది ఏంటంటే పిక్సెల్ ఫోన్స్ కొనే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు, చాలా నేరో ఆడియన్స్ ఉంటారు. సో మీరు దాన్ని కొనాలనుకున్నప్పుడు మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది పిక్సెల్ ఓఎస్ ఎక్స్పీరియన్స్ కావచ్చు, పిక్సెల్ ఫోటోస్ గురించి కావచ్చు, అవన్నీ తెలుసుకొని మీరు కొనుక్కుంటే మాత్రం ఎటువంటి ప్రాబ్లం లేదని చెప్తాను. తెలియకుండా కొనుక్కుంటే మాత్రమే ప్రాబ్లము. ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయండి, ఎక్స్పీరియన్స్ చేసి కొనుక్కోండి. నేను చెప్పిన ప్రతి ఒక్క ప్రోని కాన్ని మీ మైండ్లో పెట్టుకోండి. ఒకసారి రీథింక్ చేసి ఈ స్మార్ట్ ఫోన్ కొనుక్కుంటే ఎటువంటి ప్రాబ్లం లేదు. కాకపోతే నాకు అనిపించింది ₹50,000 ఈ స్మార్ట్ ఫోన్ వర్త్ కాదు. అండర్ 40 వస్తే ట్రై చేయండి.
మోర్ దెన్ 40 అయితే మాత్రం ఖచ్చితంగా ప్రైస్ పెరిగినా కూడా చెప్తున్నా. మోర్ దెన్ 40 అయితే మాత్రం ఖచ్చితంగా కష్టం ఈ స్మార్ట్ ఫోన్‌కి. నాకైతే అంత అనిపించలేదు ఈ స్మార్ట్ ఫోన్‌లో. అంత ఇంప్రెసివ్‌గా, అంత ఇంట్రెస్టింగ్‌గా అనిపించలేదు. ఎందుకంటే టెలిఫోటో లెన్స్ కూడా లేదు ఈ స్మార్ట్ ఫోన్‌లో. అదొకటి. అండ్ పిక్సెల్ ఫోన్స్ కొనేటప్పుడు అడిగే 2 బిగ్గెస్ట్ క్వెషన్స్ ఒకటి ఆన్సర్ చేస్తాను చూడండి. ఒకటేంటంటే ఫోన్ హీట్ అయిపోతుందా అంటారు. మీరు మల్టీ టాస్కింగ్ చేసినా, నార్మల్‌గా యూజ్ చేసినా, ఇన్‌స్టాగ్రామ్ స్క్రోలింగ్‌కి, ఫేస్‌బుక్ స్క్రోలింగ్‌కి ఎటువంటి హీట్ అవ్వదు. నార్మల్‌గా ఉంది, కూల్‌గా ఉంది. ఇదొక పాయింట్. పాయింట్ నెంబర్ 2, సిగ్నల్ రిసెప్షన్‌లో ఏదైనా ఇష్యూస్ ఉందా? నేను విఐ సిమ్ ఏసీ యూజ్ చేసి చూసాను. ఒకటి చెప్పాలనుకుంటున్నా. ఈ రెండిట్లో మనం జియో సిమ్ వేస్తాం. ఏసీ ఒక రూమ్‌కి వచ్చినామనుకోండి, ఈ ఫోన్‌లో మనకు ఫుల్ ఉంటే ఈ ఫోన్‌లో ఒక పాయింట్ తగ్గుతుంది. ఈ ఫోన్‌లో మనకు 200 ఎంబీపీఎస్ స్పీడ్ వస్తే ఈ ఫోన్‌లో 150 ఎంబీపీఎస్ వస్తుంది. ఇలా మీరు నోటీస్ చేసుకోవాలన్నమాట. ఓకేనా? అండ్ మీ ఆఫీస్ ఏదైనా చూసుకోండి. మీరు ఏమైనా ఐటీ ఎంప్లాయీస్ అయ్యండి. మీ ఆఫీస్‌లో సిగ్నల్ ఆల్రెడీ తక్కువ ఉంటే ఈ స్మార్ట్ ఫోన్‌లో సిగ్నల్ మొత్తం కట్ అయిపోతుంది. సో, ఖచ్చితంగా సిగ్నల్ రిసెప్షన్‌లో తక్కువ ఉంది. ఈ పని మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? ఇది మేజర్ కన్సర్న్ ఫ్యాక్టర్‌గా మీరు పెట్టుకోండి. ఒకసారి చెక్ చేసుకోండి మీ ఆఫీస్ గురించి మీరు కొనేటప్పుడు మాత్రం. ఐ హోప్ పిక్సెల్ 10a గురించి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ కూడా క్లియర్‌గా అర్థమైంది అనుకుంటున్నా. ఇంకేం డౌట్స్ ఖచ్చితంగా మెన్షన్ చేయండి. ప్రతి ఒక్క కమెంట్ కూడా రిప్లై చేస్తాం. దివ్ సెరవన్ సైనింగ్ ఆఫ్. జై హింద్.